ప్రపంచం అంతా నిన్ను వద్దు అని చెప్పి వెనక్కి విసిరి పారేస్తుంది కదా. ఎవ్వరు నువ్వు మాకు అక్కర్లేదు అని చెప్పి నిన్ను చిన్న చూపు చూస్తున్నారు కదా. నీకు ఒక్క విషయం చెప్పనా, వీళ్ళందరూ నిన్ను రిజెక్ట్ చేసినా నాకు ఒక్కడు తెలుసు. ఆ ఒక్కడు ఏంటో తెలుసా? ప్రపంచం అంతా వద్దని విసిరి పారేసిన వాటిని తీసుకొని మళ్ళీ ప్రపంచమే వాటి వెనక పరిగెట్టేలా చేయగలిగిన మొనగాడు ఒక్కడు, సార్వభౌముడు, శంకరుడు. దీనికి ప్రూఫ్ ఏంటని అడుగుతావా? జిల్లేడు పువ్వు. జిల్లేడు పువ్వుని మిగిలిన ఏ దేవుడి పూజలోనూ వాడరు, కానీ శివుడికి అది ఎంతో ప్రీతి, ఆయనకి ఎంతో ఇష్టం. బిల్వపత్రం ఏ పూజలోనూ వాడరు, కానీ శివ పూజలో వాడతారు. అండ్ ఇంకొకటి, వాసుకి. వాసుకి మీద గరుత్మంతుడు అటాక్ చేసి దాన్ని చంపుతున్నప్పుడు అది శంకరా కాపాడవయ్యా అంటే కైలాసం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తీసి మెడలో ధరించాడు. ఇంకా శంకరుడు మెడలో ఉన్నప్పుడు పాపం గరుత్మంతుడైనా ఏం చేయగలడు? అండ్ హాలాహలం. ప్రపంచం అంతా మా బుద్ధురా బాబు ఈ హాలాహలం అని పరిగెడుతుంటే ఆ హాలాహలాన్ని తీసి గొంతులో దాచాడు ఈశ్వరుడు. ఏది ఎవరి చేతైతే వద్దనబడిందో వాటన్నిటినీ వాళ్ళు మనం పూజిస్తున్నాం, అవునా? పావుని నాగుల చవితి వచ్చినప్పుడు పావులో పుట్లో పాలు వస్తాం. బిల్వపత్రం శివుడు పూజ చేసేటప్పుడు బిల్వపత్రం కోసం ఖచ్చితంగా ఎత్తుకుంటాం. హాలాహలం గొంతులో దాచుకున్న శంకరుని మనం పూజించేటప్పుడు ఆయనతో పాటు ఆయన కంఠంలో ఉన్న హాలాహలం కూడా పూజలను అందుకున్నాడు. రావు అన్న వాటికి పూజనీయమైన స్థానం ఇవ్వగలిగిన వాడు పరమేశ్వరుడు. నువ్వు శివుణ్ణి నమ్మి ఆయన పాదాలు పట్టుకొనుండు, అందరూ నీ వెనక పరిగెడతారు. నీతో అవసరం ఉండి నీతో మాట్లాడాలి, కనీసం 5 నిమిషాలు నువ్వు మాట్లాడే టైం ఇస్తే చాలు నీ వెనకాల పరిగెడతారు. అది శివుడు, అది సార్వభౌముడు. ఆయన కింగ్, హీ విల్ మేక్ కింగ్స్, హీ ఈస్ ద కింగ్ మేకర్. హర హర మహాదేవ్, శంభో శంకర్ చెప్పేటప్పుడు ఏం ఫీల్ ఉందో చూసావా? ఇది బాస్ అంటే, అది శివుడు అంటే.